Why not to ask general knowledge questions for the day? Always. Certain student only to be answered. We will call the student and they have to answer. Alaga, our 4 grouping system lo unna 4 groups ki point system unde. At the end of the academic year, the group whichever gets the maximum number of marks in the assembly, they will be getting the award. Wo మీ ఇష్టమైన పిలిచి ఆన్సర్ చెప్పాలి అలాగా. ఆ స్టూడెంట్ పిలిచి ఆన్సర్ చెప్పాలి. The group itself decide who is the person to answer and the group which says answers to get the marks. All system పెట్టుకోవాలి. And the difficulty is ఏ గ్రూప్ అయితే క్వశ్చన్ తయారు చేస్తారో ఎంత డిఫికల్ట్ క్వశ్చన్ అని ఎవరు కనిపెట్టలేరు. దట్ ఇస్ ద ఛాలెంజ్. సో కాబట్టి ప్లీజ్ అచీవ్ జనరల్ నాలెడ్జ్ ఆల్సో. ఒక రోజు మనం సండే ఈ మార్నింగ్ 9 to 10 జనరల్ నాలెడ్జ్ పెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ జనరల్ నాలెడ్జ్, హాఫ్ అన్ అవర్ స్పోకెన్ ఇంగ్లీష్ పెట్టండి. లేకపోతే మీకు లైబ్రరీ పీరియడ్ ఉంటుంది, దాంట్లో ఒక హాఫ్ జనరల్ నాలెడ్జ్ పెట్టండి. గన లాట్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్ బుక్స్. ఈజియెస్ట్ బుక్ ఫర్ జనరల్ నాలెడ్జ్ ఇస్ ఏ బుక్? Panorama book. Every year new edition will come. There is an Indian economy survey. Indian economy survey on the book. Online free ga book. Every year India government will launch it. What is the current state of Indian economy? Our book lo kuda India lo una best practice ani kuda they shared. So you find some good resources. Start teaching the students in general knowledge also. Last in this aspect is scientific inquiry, experimentation, creativity and innovation. ఇప్పుడు ఇన్స్పైర్ మార్నింగ్ అవార్డ్స్ అని ఇన్స్పైర్ అవార్డ్స్ అని పెడుతున్నారు. సిమిలర్లీ టు మేక్ ద స్టూడెంట్స్ టు గివ్ స్మాల్ ఎక్స్పెరిమెంట్స్. ఒక సండే ఒక ఎక్స్పెరిమెంట్ చేసి రమ్మనండి. మీ సైన్స్ నుంచి ఒక గ్రూప్ వైజ్ ఇంకా చెప్పిన 4 గ్రూప్స్ కి లేదా 1 గ్రూప్ ఛాలెంజ్ అదర్ గ్రూప్ టు డూ సమ్ ఎక్స్పెరిమెంట్ విత్ ద రిజల్ట్. This is simple examples ఉంటాయి. ఫ్లవర్ ని క్రాస్ సెక్షన్ చేసుకుని ఆ ఫ్లవర్ ని కరెక్ట్గా బుక్ అతికించేసి ఏ పార్ట్ ఎలా ఉందో తయారు చేసి తీసుకొని రావాలి. సమ్ స్లైడ్ రిలేటెడ్ కైరోస్కోప్ తయారు చేసే గ్రూప్ మొత్తం తయారు చేసుకోవడం. ఆర్ సంథింగ్ విచ్ యూ కెన్ రిలేటెడ్ మ్యాథమెటిక్స్ స్పీడ్ మ్యాథ్స్ ఉంటాయి, అది ఒక గ్రూప్ ఇంకో గ్రూప్ కి చేయడం తయారు చేయడం. సో మేక్ కాంపిటీషన్ విత్ ద స్టూడెంట్స్. So they should think that their interest is embedded in the school. So these 5, 6, 7 aspects from the academic and cognitive skills. So if you start thinking teachers కానీ lecturers కానీ ఆలోచిస్తే తప్ప మీరు ఉంటే పిల్లలు చెప్తా వద్దు. సో దయచేసి ఈ మీటింగ్ తర్వాత దీని మీద ఇంకా బెస్ట్ పర్సన్స్ బెస్ట్ రిసోర్సెస్ కూడా మీ కాంప్లెక్స్ మీడియాలో కూడా డిస్కస్ చేసుకోండి. ఇంకా బెస్ట్ పర్సన్స్ ఉంటే బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా ఉంటాయి, వాటిని షేర్ చేసుకొని చేయండి. లేదు మీరు చేయలేదు అనుకుంటే జస్ట్ చాట్ జీపీటీ యాప్ ఓపెన్ చేయండి. వాట్ ఆర్ బెస్ట్ సోర్సెస్ ఆఫ్ బుక్స్ ఫర్ టీచింగ్ స్టూడెంట్స్ రిలేటెడ్ టు అకాడమిక్ అండ్ కాగ్నిటివ్ స్కిల్స్. సింపుల్ క్వశ్చన్ కొట్టండి, అదే ఇస్ ద సోర్సెస్. There are lot of YouTube videos, lot of digital tools. Let's just follow our this is one source we have here. So innovative thinking, we have lot of scientists, lot of research persons, lot of well-known persons. Innovation thinking, ఎలా చేసామని వాళ్ళ సక్సెస్ స్టోరీస్ కూడా ఉంటాయి. అది కూడా మీరు పిల్లలకి చెప్పచ్చు. ఇన్నోవేటివ్ లెర్నింగ్ బేసిక్ థింగ్ కానీ సడన్ గా ఇన్నోవేషన్ అంటే వాళ్ళందరూ భయపడతారు. కొత్తగా తయారు చేయలేదు, అట్లీస్ట్ కొత్తగా ఎలా తయారు చేస్తారని నేర్పిస్తే వాళ్ళు ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. So there are a lot of scientists who are renowned in India and also worldwide. Old పాత నుంచి ఆర్యభట్ట నుంచి ఇప్పుడు వరకు అబ్దుల్ కలాం వరకు there are a lot of innovations, lot of creativity, or the success stories you can share. Let them give an assignment. అబ్దుల్ కలాం గురించి మీరు ఏం చేశారు, you can tell them to one group can ఒక్కొక్క గ్రూప్ కి ఒక పెట్టుకోండి అసైన్మెంట్. So be ensure academic and cognitive skills is first priority in your 8 skills. Apart from the subject related ఏమైనా కోఆర్డినేట్ చేసుకునే టాపిక్స్ ఏమంటే
దానికి ఇవ్వచ్చు. అదర్వైజ్ సబ్జెక్ట్ రిలేటెడ్ లేకుండా కూడా నాన్ సబ్జెక్ట్ రిలేటెడ్ బట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్ ని ఫోకస్ చేయాలి. This is the first aspect. Second aspect is personality development skills. So I have seen ఒక పెద్ద ఆర్టికల్ I have studied 2-3 days back. ఫోన్ ఇవ్వలేదని చెప్పి ఒక పిల్లవాడు ఒక మదర్ని చంపడం జరిగింది. మీరు చూసే ఉంటారు. ఫోన్ ఇవ్వలేదు, ఫోన్ ఆడుకోవడానికి లేదు అని చెప్పేసి పిల్లవాడు సూసైడ్ చేస్తున్నాడు. అండ్ there are some instances where parents తిట్టారని చెప్పి పిల్లవాడు పారిపోయాడు. There are some instances where students mentally depressed ఉండి ఎవరికి చెప్పుకోలేక అలాంటి వాళ్ళు they are resorted to drugs, they are resorted to all bad habits, they are all unnecessary things. Unless we don't correct them from now onwards, or at least we start making them think, we cannot change them. Every month I get POSCO cases. Correct discretion cover lo నాకు POSCO cases వస్తాయి. అందులో చూస్తే most of the 20 to 30% cases చూస్తే కదా all the age of the students is around 15 to 16. I know there will be some 30 to 40% intention గా ఉంటే, but there are also unintentional, అంటే ప్లాన్ గా కాకుండా అన్ప్లాన్ కూడా ఉంటాయి. కొంతమంది కావాలని చేస్తుంటే, కొంతమంది కావాలని చేయని కూడా ఉంటాయి. ఈవెన్ there are some instances with drugs related narcotics వాళ్ళు కూడా పిల్లల్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సైకాలజిస్ట్ దగ్గర ఉన్న రిజిస్టర్ ఓపెన్ చేసి దాంట్లో చాలా మంది పిల్లలు ఉన్నారు. డిగ్రీ కాలేజ్ పిల్లలు ఉన్నారు, ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు. సో ప్లీజ్, unless we don't make them personally develop, we don't make them responsible, we cannot change them. So దయచేసి వాళ్ళకి టైం మేనేజ్మెంట్ మీద చెప్పాలి. ఫస్ట్ థింగ్ ఎమోషన్ మేనేజ్మెంట్ మీద చెప్పాలి, స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద చెప్పాలి, సెల్ఫ్ డిసిప్లిన్, యోగా, మెడిటేషన్ కానీ, లేకపోతే సమ్ టైమ్స్ హైపర్ రియాక్టింగ్ అంటే పేషెన్స్ మెయింటైన్ చేయడం, సైలెన్స్ గా ఉండాలి, సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినప్పుడు ఎలా వెతుక్కోవాలి, ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం. సెల్ఫ్ అవేర్నెస్, వాట్ ఆర్ మై స్ట్రెంగ్త్స్ అండ్ వాట్ ఆర్ మై వీక్నెసెస్, వాటి గురించి వాళ్ళకి పిల్లల్ని ఆలోచించేయాలి. సమ్ స్టూడెంట్స్ గెట్ ఈజీలీ యాంగ్రీ ఆన్ దేర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వాళ్ళకి చెప్పాలి, మీ బ్రదరే కదా, మీ సిస్టరే కదా, కొద్దిగా ఓపిక పెట్టండి, పేషెన్స్ ఉండు, మళ్ళీ ఒక 10 minutes 10 seconds టైం ఉండు, లేకపోతే నువ్వు పిలిచి మాట్లాడండి, మదర్తో మాట్లాడమని చెప్పండి, ఫాదర్తో మాట్లాడమని చెప్పండి. వాళ్ళు కూడా వినట్లేదు అంటే ఎవరితో మాట్లాడాలి, అలా మీరు స్టార్ట్ బిల్డింగ్ ద ర్యాపో విత్ ద స్టూడెంట్ చేయలేదు. సో దయచేసి గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఎస్పెషల్లీ ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్ 1 to 5, both boys and girls, they are facing these issues. I can 100% at least 1 to 2% of the students in the district have these issues, which are unnoticed. If you are there as a teacher, it is the most satisfying thing for any principal or HM or any teacher if you find out that something is happening. We find out that you are, I think you are failing. If you find out that something happened in the school and you have found out that some harassment is happening, something issue has happened, that's a bigger achievement than not finding out. అలాంటి వాళ్ళకి హ్యాండిల్ చేసి కౌన్సిలింగ్ సెషన్ కానీ, లేదా పేరెంట్స్ తో మాట్లాడడం కానీ, ఎవరు చేస్తున్నారు లీగల్లీ ఆర్ సిడిపిఓ, డిడబ్ల్యూఓ పోలీస్ సపోర్ట్ తీసుకొని టీచర్ అంటే బెస్ట్ పర్సన్ ఎవరు లేడు. As far as I feel, there is no one, no stakeholder better than a teacher in guiding such type of students. Remove the fear and ensure that students get properly trained and motivated. So self-awareness, self-discipline, responsibility, leadership, activities can be groups. You are making as a group leader means a group leader ki responsibility fix cheyali. Self-reflection aval. Asalu manchi enti adi chede enti teliyali. Emotional intelligence and stress management.
This even emotional intelligence needed for all the teachers, all the students. We are all in a highly stressed world. One day you can conduct of things from the district administration and state. This year or remember that stress and emotion is only because it's a prayer of the government. It is not individually. It is stress upon you. So how you should be maintain the emotional intelligence and deliver the results. That is important. Everyone has problems. Everyone has issues. Despite of that, facing the issues and doing something is the emotional intelligence. ట్రాఫిక్ రూల్స్ చెప్పడం పిల్లలకి, యానిమల్స్ ఎలా ఉండాలి చెప్పడం, ఇప్పుడున్న మొబైల్ ఫోన్స్ ఉన్న వాళ్ళు సైబర్ టెక్నాలజీ ఇష్యూస్ ఉన్న దాంట్లో ఎలా బిహేవ్ చేయాలి, పేరెంట్స్ ఎలా బిహేవ్ చేయాలి, ఓల్డ్ పర్సన్స్ ఎలా బిహేవ్ చేయాలి, ఉమెన్స్ ఎలా బిహేవ్ చేయాలి, స్ట్రేంజర్స్ ఎలా బిహేవ్ చేయాలి, నైబర్స్ ఎలా బిహేవ్ చేయాలి, ఆల్ దీస్ థింగ్స్ కమ్స్ ఇన్ పర్సనల్ డెవలప్మెంట్. ఇవి దయచేసి వాళ్ళు నేర్పించాలి. If you don't develop, then no one will develop. I am saying the fact, if you don't, personality development is important than education. Or enta IIT graduate aina, enta IIM graduate aina, finally if you are not able to take care of the parents, if you are not able to take care of any issues happening in the family, there is no use of it. So please teach the students on all these aspects in this regard. So dayachesi take it as a challenge, take it as your own responsibility and improve it. So ivanni important and easy ga meeru, there is one psychology books, very very simple theories, self awareness improvement techniques and Google chat box GPT కొట్టండి అన్ని వస్తాయి టెక్నిక్స్. సెల్ఫ్ డిసిప్లిన్ కి ఏం చేయాలి, రెస్పాన్సిబిలిటీ సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేయాలి, find some better sources ఇస్తారు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కి, స్ట్రెస్ మేనేజ్మెంట్ కి, టైం మేనేజ్మెంట్ కి ఎలా చేసుకోవాలి, గోల్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలి. వి హావ్ గివెన్ స్ఫూర్తి పదం అనే ఒక ప్రోగ్రామ్ పెట్టాం. ఆ స్ఫూర్తి పదం ప్రోగ్రామ్ లో చాలా స్కూల్స్ చేశారు, ఇంకా చాలా మంది స్కూల్స్ చేయలేదు. దే ఆర్ టేకెన్ వెరీ లైట్లీ ఇన్ సమ్ ఆఫ్ ద మండల్స్. బట్ అల్టిమేట్లీ ఇఫ్ యూ టేక్ ఇట్, నో వన్ విల్ టేక్ ఇట్. ఆ పిల్లవాడికి డాక్టర్ అంటే తెలియదు, వాడు పక్కన చూసి డాక్టర్ అంటాడు, వీడి చూసి డాక్టర్ అంటే నేను డాక్టర్ అవుతా అనుకుంటాడు. అన్లెస్ ఈ విజువలైజెస్ హిమ్సెల్ఫ్ దట్ ఐ యామ్ డాక్టర్. అట్లీస్ట్ స్కూల్కి వచ్చినప్పుడు తన ఫోటోగ్రాఫ్ మనం ఏదైతే ఏఐ ద్వారా మనం ఏదైతే తయారు చేసామో అది మీ స్కూల్లో మీ గోడ కనిపించినా, లేదా తనకి బుక్ మీద అర్పించినా, లేకపోతే అతను ఒక కాపీ ఇచ్చినా, దట్ విల్ బి ఎ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఇట్. సో కెరియర్ కౌన్సిలింగ్ అన్నిటి కూడా రిలేటెడ్ విత్ పర్సనాలిటీ డెవలప్మెంట్. సో దయచేసి గోల్ సెట్టింగ్, గ్రోత్ మైండ్ సెట్, అడాప్టబిలిటీ, మోటివేషన్ అండ్ డెసిషన్ మేకింగ్ ఇవన్నీ కూడా నేర్పించాలి. వీళ్ళంతా అనుకుంటారు ఒక ఎక్స్కర్షన్కి వెళ్తే ఒక 4-5 స్టూడెంట్స్ ఉంటారు, అందులో ఇద్దరు పిల్లలు బాగా సెట్ అవుతారు, ఫ్రెండ్లీగా ఉంటారు. వాడు కింద స్పేస్ సరిపోకపోయినా కింద పడుకోవాడు. దెర్ విల్ బి సమ్ స్టూడెంట్స్ ఐ విల్ నెవర్ స్లీప్ ఆన్ ఫ్లోర్ అంటాడు, అడాప్టబిలిటీ. దెర్ విల్ బి సమ్ స్టూడెంట్స్ హూ డజంట్ షేర్ ఎనీథింగ్. There will be some students who doesn't even ఆ ఫుడ్ ప్లేట్ లో ఏమైనా కొంతమంది షేర్ చేసుకుంటూ తింటుంటారు, అది కూడా చేయరు. అది దట్స్ ఆల్సో వన్ పార్ట్ ఆఫ్ సమ్ ఓసిడి సాఫ్ట్. సో అవన్నీ మీరు ఇప్పటి నుంచి నేర్పించకపోతే రేపు అన్ని వాళ్ళందరూ ఫేస్ చేస్తారు. సో ప్లీజ్ టేక్ ఇట్, గోల్ సెట్టింగ్, గ్రోత్ మైండ్ సెట్, అడాప్టబిలిటీ, మోటివేషన్, డెసిషన్ మేకింగ్ ఇవన్నీ కూడా నేర్పించాల్సిందే. Motivation, there are a lot of aspects. Some persons are motivated to earn money. Some persons are motivated to earn respect. Some persons are motivated to take care of their surroundings, family members కోసం, వాళ్ళ కోసం పనిచేస్తుంటారు. Some members doesn't care about anything, they are just motivated. There are various theories. We'll give all the sources. So దయచేసి వీటి మీద కూడా ఎనీ డౌట్ ట్రై టు ఫైండ్ అవుట్. మోటివేషన్ మూవీస్ కానీ, మోటివేషన్ బుక్స్ కానీ, మోటివేషన్ రిలేటెడ్ స్టోరీస్ కానీ, అసైన్మెంట్స్ కానీ ఇవ్వాలి. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దిస్. లాట్ ఆఫ్ సక్సెస్ స్టోరీస్, డాక్యుమెంటరీస్ ఆర్ దేర్ ఆన్లైన్, యూట్యూబ్. పర్సనాలిటీస్, మహాత్మా గాంధీ నుంచి ఏమేమి నేర్చుకోవచ్చు, జవహర్లాల్ నెహ్రూ నుంచి ఏమేమి నేర్చుకోవచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ నుంచి ఏమేమి నేర్చుకోవచ్చు, ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. అవన్నీ కూడా వాళ్ళు నేర్పించారు. సో యూ మేక్ ష్యూర్ ఆల్ దీస్ థింగ్స్. So personality development skills you have to take care. Third, again
another important is civic and ethical skills. So far I have covered almost all, same thing, but this is even bigger. Civic and ethical skills అంటే పక్క ఉన్న వాళ్ళు స్టూడెంట్స్ అందరూ కూడా డిఫరెంట్ క్యాస్ట్ నుంచి వస్తారు, డిఫరెంట్ రిలీజియన్స్ నుంచి వస్తారు, డిఫరెంట్ క్లాసెస్ నుంచి వస్తారు. రిచ్ ఉండొచ్చు, మిడిల్ ఉండొచ్చు, అప్పర్ మిడిల్ ఉండొచ్చు, లోవర్ ఉండొచ్చు. అన్లెస్ యూ డోంట్ క్రియేట్ ఎ బ్యారియర్ నౌ, అన్లెస్ యూ స్టాప్ ద బ్యారియర్. అలాంటి బ్యారియర్స్ ఏమంటే ఇప్పటి నుంచి మీరు అరెస్ట్ చేయకపోతే అది అలాగే కంటిన్యూ అయిపోయి ఫ్యూచర్లో కూడా అది పెద్ద కూడా అలాగే ఉంటుంది. సో ఎథికల్ రీజనింగ్, ఇంటిగ్రిటీతో పాటు రెస్పెక్ట్ ఫర్ డైవర్సిటీ ఆఫ్ అదర్ పర్సన్స్, ఇంక్లూజన్ మీన్స్ యాక్సెప్ట్ ఎవ్రీవన్ అండ్ ఆల్సో అడాప్ట్ టు ఎవ్రీవన్. సో దాని మీద ఫోకస్ చేయాలి. ఎథికల్ స్కిల్స్, దొంగతనం చేయాలి. ఐ వెంట్ టు సమ్ సోషల్ వెల్ఫేర్ స్కూల్ అండి, జంగా. సగం మంది పిల్లలు అడిగా ఏ ఒకటి ఇది యూనిఫామ్ ఎక్కడ ఉందని అడిగా. నా యూనిఫామ్ దొంగతనం చేశారు సార్ అక్కడ. 10th క్లాస్ 11th క్లాస్ పిల్లలు వచ్చి పెళ్లి లేదంటే 10th క్లాస్ 11th క్లాస్ మా పెళ్లి కూడా దొంగతనం చేస్తున్నారు సార్. 5th క్లాస్ స్టూడెంట్ ఇస్తారు. వాళ్ళు మా ఊరి నుంచి వచ్చారు, ఊరి నుంచి వచ్చి స్నాక్స్ తెచ్చుకొని దాచుకుంటున్న డబ్బా అది కూడా దొంగతనం చేస్తారు. చెప్పడానికి సింపుల్ గా సిల్లీగా ఉంటుంది, బట్ వి ఫీల్ లైక్ అరే వై ఇప్పుడు ఇదే చేశారు, రేపు ఇంటికి వెళ్ళి ఏం డబ్బులు కూడా దొంగతనం చేయొచ్చు, డబ్బులు లేకపోతే పక్కింటి రోజు దొంగతనం చేయొచ్చు. He will become a thief, who knows? So develop the ethical skills. So ethical skills means not only yourself, individual and also society లో ఉన్న ఎలా నడుచుకోవాలని కూడా నేర్పించాల్సి ఉంటుంది. సో దయచేసి ఈ ఎథికల్ స్కిల్స్ కంపల్సరీగా నేర్పించాలి. అండ్ ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ అండ్ సస్టైనబిలిటీ. సో ట్రై టు ఎన్ష్యూర్ ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. డ్రింకింగ్ వాటర్ తాగినా వాటర్ వాడినా ట్యాప్ ఆపేయాలా, ఇంట్లో ఎవరు లేకపోతే కరెంట్ స్విచెస్ ఆఫ్ చేయాలా, రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్. అలా ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ అండ్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ మీద ఫోకస్ చేయాలా. కమ్యూనిటీ సర్వీస్ అండ్ వాలంటీరిజం. సో ఎన్ఎస్ఎస్ అండ్ ఆల్ వి హావ్ స్టార్టెడ్. సో గివ్ 4-5 స్టూడెంట్స్ వెళ్ళమనండి కమ్యూనిటీ సర్వీస్. ఒక హాస్పిటల్కి వెళ్ళమనండి, ఒక అసైన్మెంట్ లాగా ఇవ్వండి. లెట్ us see what they have observed, how they have been treated. Volunteers గా lot of road safety awareness drives can be done with this volunteerism. Blood donation camps చేయించడానికి వాళ్ళు అవేర్నెస్ చేయొచ్చు, ప్లాంటేషన్ కూడా చేయొచ్చు. NSPSC we have been focusing in the last 1 month. That is also volunteerism. సో పిల్లల్ని వాలంటీర్గా మనం వాళ్ళని వేరే వేరే NSS, NCC దాంట్లో మనం ఫోకస్ చేసే తప్ప ఈ స్కిల్స్ పెరగవు. సో దయచేసి కమ్యూనిటీ సర్వీస్ అండ్ వాలంటీరిజం మీద కూడా ఫోకస్ చేయాలి. హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్. హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ ఇందాక చెప్పిన ఇంక్లూసివిటీ కిందే వస్తుంది. హ్యూమన్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి హ్యూమన్ రైట్స్ కింద. రైట్ టు పర్సనల్ లైఫ్ అండ్ లిబర్టీ. రైట్ టు స్లీప్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్. సో హ్యూమన్ రైట్స్, లవ్, కేర్, షేరింగ్. Human rights also involves concern, humanity, compassion, empathy, kindness. ఇవన్నీ కూడా వస్తాయి. సో దయచేసి ఫోకస్ ఆన్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ అవేర్నెస్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ స్కూల్ ఆర్ సరౌండింగ్స్. ఎక్కడైనా సరే తన్నుకుంటుంటారు ఇద్దరు ముగ్గురు, ఆపాలి కదా ఎవరో ఒకరే సార్. దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ స్టాపింగ్ ద ఫారెన్ దట్ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్. సోషల్ జస్టిస్, some old persons help చేయడం, disabled persons help చేయడం, some SC, ST, BC, minority or any person who is illiterate, who doesn't know anything, at least what we can help for application రాసుకోవడం, అట్లాంటి జనరల్ ఎగ్జాంపుల్స్. సో ప్లీజ్ ensure social justice awareness also. And online safety, digital citizenship అవసరం లేదు. Digital citizenship is not even passports. అది that you can give awareness. పాస్పోర్ట్ కానీ ఏమేమి ఉండాలి, ఒక పర్సన్ సిటిజన్ ఉండాలంటే, ఇండియా సిటిజన్ అవ్వాలంటే ఏమేమి కావాలి, ఆధార్ కార్డు ఉండాలా, రెసిడెంట్ సర్టిఫికేట్ ఉండాలా, అతనికి
అక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, అసలు ఎన్ని సర్టిఫికేట్స్ ఇస్తారు గవర్నమెంట్ ఒక పర్సన్కి, అవన్నీ కూడా కమ్యూనికేట్ చేయాలి. ఆధార్ కూడా మళ్ళీ ఆధార్, బాల్ ఆధార్, మొబైల్ ఆధార్ కార్డ్స్ కూడా ఉన్నాయి. అది సెంటర్ ఆన్లైన్ సేఫ్టీ, సైబర్ క్రైమ్స్ అవ్వకుండా, లాగిన్స్ క్రియేట్ చేసినప్పుడు వెబ్సైట్స్ అవన్నీ కూడా యాక్సెస్ అవన్నీ కూడా మాట్లాడాలి. సో సివిక్ అండ్ ఎథికల్ స్కిల్స్ ఆల్సో హ్యాస్ టు బి ఇంపార్టెంట్ ఇన్ ఆల్ స్టూడెంట్స్. ఫోర్త్ పాయింట్ ఇస్ సోషల్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. సో స్పీకింగ్ ఇంగ్లీష్ ఇస్ డిఫరెంట్, speaking English with others is different. So communication skills, both verbal and non-verbal, active listening, teamwork, leadership, cultural awareness, public speaking and presentation. Ivanni kuda social and interpersonal skills, number 4. So actually 2, 3, 4 are interrelated. కానీ వాటిని యూజ్ చేసుకుంటూ ఇలా సొసైటీకి అండ్ పక్కన ఉన్న పర్సన్తో రిలేట్ చేసుకుంటూ డెవలప్ చేస్తే దట్ బట్ సోషల్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. సెకండ్ వన్ ఇస్ పర్సనాలిటీ డెవలప్మెంట్, దట్ ఈస్ ఫర్ యువర్ ఓన్. ఇఫ్ యూ డూ దట్ సేమ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, హౌ టు బిహేవ్ విత్ అదర్స్ అండ్ అదర్ సొసైటీ, దట్ ఇస్ నథింగ్ బట్ సోషల్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. సో అవర్ మీరు ఫోకస్ చేయాలి. ఫిఫ్త్, కెరీర్ అండ్ ప్రొఫెషనల్ స్కిల్ డెవలప్మెంట్. సో చాలా మంది స్టూడెంట్స్కి అసలు ఏం చేయాలో ఏం తెలియదు. ఇంటర్మీడియట్ ఎన్ని బ్రాంచెస్ కూడా తెలియదు. ఐ వెంట్ టు వన్ స్కూల్, ఆల్ ఆఫ్ ద క్లాస్ మొత్తం కూడా సిఈసీ జాయిన్ అయ్యారు, మొత్తం సిఈసీ. ఎందుకంటే వాడికి ఎంపీసీ భయం, బైపీసీ తెలియదు, మొత్తం సిఈసీ. ఎందుకు నేర్చుకున్నా అంటే వాడు జాయిన్ అంటే నేను జాయిన్ అంటే, వాడికి సిఈసీ జాయిన్ ఏం చేయాలంటే తెలియదు. అడ్వకేట్ అవ్వాలంటాడు ఒక్కడు, సిఏ అవ్వచ్చు అని తెలియదు, సమ్ చార్టర్డ్ అకౌంటెంట్, సమ్ అకౌంటింగ్ రిలేటెడ్, బ్యాంక్ ఎంప్లాయ్, బ్యాంక్ ఎంప్లాయ్ సిఈసీ తప్ప బ్యాంక్ ఎంప్లాయ్ అవ్వలేదని చెప్తున్నాడు. సో ప్లీజ్ అచీవ్ ప్రాపర్ కెరియర్ గైడింగ్. సో ఇఫ్ ఇన్ ఎ మంత్ ఆల్సో యూ హ్యావ్ కెరియర్ గైడింగ్, ఎవ్రీ స్టూడెంట్ కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్ కంపల్సరీ చేయాలి. అండ్ క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్ రియల్ వరల్డ్ సిచ్యువేషన్స్. సో మీరు రెగ్యులర్గా మీ ఇంట్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కి వాళ్ళకి ఏమైనా రిలేట్ చేస్తూ కేస్ స్టడీస్ ఇచ్చి ఆ కేస్ స్టడీస్ కి ఏ విధంగా ఆలోచిస్తారు ఆన్సర్ అనేది చెప్పాలి. సో ఇఫ్ దెర్ ఇస్ వన్ ఇన్సిడెంట్, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ రోడ్ మీద ఆడుతున్నాడు, దేర్ ఆర్ సమ్ ఓల్డ్ పర్సన్స్ దేర్. సో ఏం చేస్తారు ఆ సిచ్యువేషన్? యూ విల్ హెల్ప్, యూ విల్ నాట్ హెల్ప్, ఆర్ యూ విల్ డూ యువర్ ఓన్ వర్క్, ఆర్ యూ విల్ నాట్ ఇగ్నోర్, యూ విల్ ఇగ్నోర్. అలా డిఫరెంట్ సిచ్యువేషన్ బేసిస్ మీద మీరు కేస్ స్టడీస్ ఇస్తే వాళ్ళు డెవలప్ అవుతారు. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కేస్ స్టడీస్ ఇన్ ద ఆన్లైన్ అవైలబుల్. అవి మీరు అసైన్మెంట్స్ గా ఇచ్చేస్తే వాళ్ళు డెవలప్ చేయొచ్చు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్, ఫైనాన్షియల్ లిటరసీ, ఎస్పెషల్లీ పిల్లలందరికీ యూపీఐ యాప్ గురించి చెప్పాలి. ఫైనాన్షియల్ లిటరసీ అంటే డబ్బులు ఎలా ఆదా చేసుకోవాలి, ఆదా చేసే డబ్బులు ఎలా సేవ్ చేసుకోవచ్చు, ఏ టైప్లో సేవ్ చేసుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్పండి, ఫిక్స్డ్ డిపాజిట్ గురించి చెప్పండి, ప్రావిడెంట్ ఫండ్ గురించి చెప్పండి, టెల్ దెమ్ వాట్ ఆర్ ద స్టాక్ మార్కెట్ గురించి చెప్పండి, టెల్ హౌ యూ హ్యావ్ టు మెయింటైన్ ద బడ్జెట్. దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ స్టూడెంట్. ఇప్పటి నుంచే తెలియాలి. సో ఫైనాన్షియల్ లిటరసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ ఫర్ టీచర్స్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ లిటరసీ, where you invest so that you will save your money and you get some returns. హౌస్ కొనుక్కుంటారా, కార్ కొనుక్కుంటారా, కార్ కొంటే ఎంత అవుతుంది, హౌస్ కొంటే ఎంత అవుతుంది, అవన్నీ కూడా చెప్పాలి పిల్లలకి. మీరే కొనుక్కుంటారు చాలా మంది. వై నాట్ అంటే వై ఐఎమ్ సెయింగ్ ఇస్ వాట్ ఆర్ ద డిఫరెంట్ అవెన్యూ ఆప్షన్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ దట్ హ్యాస్ టు బి టాట్ టు ద స్టూడెంట్స్. సో దట్ ఈస్ ఫైనాన్షియల్ లిటరసీ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఈజీ ఏంటంటే ప్లానింగ్ ఎలా చేయాలి. ఇప్పుడు మేము సీఎం ప్రోగ్రామ్, చీఫ్ మినిస్టర్ ప్రోగ్రామ్ మార్చ్లో చేసాం. ఉంటే 1 day సీఎం ప్రోగ్రామ్ చేయలేదు. వాట్ ఇస్ ద ప్లానింగ్ బిహైండ్ ద ప్రోగ్రామ్? హూ ఆర్ ఆల్ ద పర్సన్స్ వి ఆర్ ఇన్వాల్వ్డ్? వాట్ ఇస్ ద ఈవెంట్ మేనేజ్మెంట్? డెకరేషన్ నుంచి, చైర్స్ వేయడం నుంచి, మీడియా వల్ల ఎవరు పిలవాలి, ఎక్కడ కూర్చోబెట్టాలా, వెహికల్స్ ఎక్కడ పెట్టాలి, రూట్ మేనేజ్మెంట్ ఏంటి, ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఏంటి, అక్కడ ప్రోగ్రామ్కి మీడియా మేనేజ్మెంట్ ఏంటి, అడ్వర్టైజ్మెంట్ మేనేజ్మెంట్ ఏంటి, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎలా మేనేజ్ చేయాలా. వీ హావ్ గాట్ ఆల్మోస్ట్ అడిషనల్ కలెక్టర్ గారి దగ్గర నుండి 16 నుంచి 17,000 మంది మహిళల్ని 1 hour గ్యాప్ లో మొత్తం కూడా మొబిలైజ్ చేయడం జరిగింది. మొత్తం క్రౌడ్ మొబిలైజ్
విత్ మీ మొబైల్ యాప్. పర్సనల్ మొబైల్ యాప్ లో బస్సెస్ ని ఎక్కిన దగ్గర నుంచి వాళ్ళు తినడా లేదా చెక్ చేసాం. తిన్న తర్వాత ఆ బస్సు ఎక్కాడా లేదా, ఎక్కిన బస్సు ఇక్కడ వచ్చిందా, మళ్ళీ సేఫ్ గా వెళ్ళిందా, బస్ మానిటరింగ్ సిస్టమ్. ప్లానింగ్, కోఆర్డినేషన్, హౌ వీ హావ్ కోఆర్డినేటెడ్. పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా కోఆర్డినేట్ చేసాము, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎలా కోఆర్డినేట్ చేసాము, హౌ వీ హావ్ కోఆర్డినేటెడ్. Organizing, how we have organized the event as per the schedule, what is the minutes, what is the time taken, what is the approximate time for each event. Organizing the person, ఎవరు ఎక్కడ ఉంటారు, ఏ టైంలో ఉంటారు, ఎలా ఉంటారు. Reporting, how you will report each event, each issue. దానికి ప్రెస్ రిలీజ్ ఎలా ఇస్తారు, దానికి ఆ ఈవెంట్ ఫోటోగ్రాఫ్స్ ఎలా క్యాప్చర్ చేశారు, దానికి ఆ స్పీచ్ ఎలా తయారు చేశారు, ఆ స్పీచ్ ని మీరు ఏ పర్సన్ మాట్లాడాలి. ఫైనల్లీ బడ్జెట్, ఆ ఈవెంట్ ఎంత బడ్జెట్ అయింది, వాట్ ఇస్ ద సోర్సెస్, హౌ దిస్ ఇస్ మొబిలైజ్డ్, హౌ గవర్నమెంట్ హస్ గివెన్ ద పర్మిషన్. దిస్ ఇస్ సింపుల్ ఎగ్జాంపుల్. Similarly, when you conduct an annual day, when you conduct an Independence Day, when you conduct your normal Teachers Day, how you have made it as a project. That is how students should read. Students should understand. So please ensure some project management skills for all the students. And sixth is physical and wellness skills. So as a part of that, we have launched this health card for all the residential institutions. We చాలా నుంచి ప్లాన్ చేసాము. There are various incidents happening in the schools where there are various students who are having long-term illness, long-term health issues. వాళ్ళు సడన్ గా ఏమైనా అయితే వాళ్ళకి ఏం చేయాలో తెలీదు. ఆ టైంలో ఆ హెల్త్ కార్డ్ లో ఉన్న ఏముందో దట్ విల్ యాక్ట్ యాస్ ఎ గుడ్ అసిస్టెంట్ టీమ్. సో ఫిజికల్ ఫిట్నెస్ అండ్ వెల్ బీయింగ్ మీద ఏం చేయాలి, ఫిజికల్ ఏ స్పోర్ట్స్ ఆడాలి. అందరు పోలీస్ అంటారు. 90% of the students when we have asked what will become police, ఏం పోలీస్, ట్రాఫిక్ పోలీసా, హోమ్ గార్డా, కానిస్టేబులా, ఆర్మీయా, ఆర్మీ పోలీసా, నేవీయా, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీయా, డీసీపీయా, ఏసీపీయా, ఎస్పీయా, డిఐజియా, నో క్లారిటీ. పోలీస్ 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 పోలీస్. So teach them what is physical fitness needed, what is the height for a police. అవ్వడానికి ఏమి గవర్నమెంట్ గైడ్లైన్స్ ఏంటి, there is a lot of guidelines. 5'7" కంపల్సరీ ఉండాలి హైట్. కలర్ బ్లైండ్నెస్ ఉండడానికి వీలేదు. లాట్ ఆఫ్ టెక్నికల్ థింగ్స్ అన్లెస్ యూ డోంట్ టీచ్ దెమ్. వాడు ఇప్పటి నుంచి నేను పోలీస్ 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 అని చెప్పి ఇంటర్మీడియట్ అయిపోయాక, డిగ్రీ అయిపోయాక అప్పుడు నా కలర్ బ్లైండ్నెస్ పోలీస్ రిజెక్ట్ అయిపోతే ఎంటైర్ థింగ్ ఇస్ గాన్. సో ప్లీజ్ టీచ్ దెమ్ వాట్ ద ఫిట్నెస్. రన్నింగ్ ఇంప్రూవ్మెంట్ చేయండి, లాంగ్ జంప్, హై జంప్, డిఫరెంట్ స్పోర్ట్స్ ఆడిపించండి. ఆ స్పోర్ట్స్ మీద ఫోకస్ చేయండి. ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ద డిస్ట్రిక్ట్ షుడ్ బి మల్టిపుల్ స్పోర్ట్స్ మీద ఉండాలి. నాట్ జస్ట్ రన్నింగ్ అంటే రన్నింగ్ ఒకటే కాదు, పొద్దున్న సాయంత్రం రన్నింగ్ 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 కాదు. దే షుడ్ బి సమ్ అదర్ లాంగ్ జంప్, సమ్ అదర్ బ్యాడ్మింటన్, మల్టిపుల్ స్పోర్ట్స్ ఆడించేదాన్ని ప్లాన్ చేయాలి. సో దట్ ఈ స్పోర్ట్స్ ని ఫోకస్ చేయండి. సో ఐ రిక్వెస్ట్ దిస్ మంత్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ ఫోకస్ ఆన్ చెస్. సెప్టెంబర్ 2 చెస్ మీద మాట్లాడండి అందరూ. వాట్ ఇస్ చెస్ ఏంటి, హిస్టరీ ఆఫ్ చెస్ ఏంటి, చెస్ ఎలా ఆర్జిన్ అయింది, ఏంటి చెస్ బేసిక్ ఫార్ములా ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ చెస్ ఉంది, టైం బౌండ్ ఆడతారా, టైం బౌండ్ లేకుండా ఆడొచ్చా. నౌ వీ హావ్ గాట్ ఫ్రీ స్టైల్ చెస్. సో లెట్ ఆల్ ద డిస్ట్రిక్ట్ ఎంటైర్ స్కూల్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఫోకస్ ఆన్ చెస్ దిస్ మంత్. లెట్ దెమ్ నో వాట్ ఇస్ ద బేసిక్స్. కొన్ని చెస్ ఆడేవాళ్ళు ఉంటారు, చాలా మంది మీ స్కూల్స్ లో కూడా పిల్లలు ఉంటారు, టీచర్స్ ఉంటారు. హ్యావ్ సమ్ కాంపిటీషన్స్. నెక్స్ట్ మంత్ ఇలా క్యారమ్, నెక్స్ట్ మంత్ కబడ్డీ, నెక్స్ట్ మంత్ ఖోఖో. అలా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి మంత్లీ గివ్ వన్ స్పోర్ట్స్ as an agenda, one item. PETs are there, labels are there. So please ensure physical fitness and sports is very important. And extracurricular activities లో హాబీస్ కూడా కావాలి కాబట్టి దయచేసి దాని మీద ఫోకస్ చేయండి. And health is important in considering the food poison incidents in other districts. In one of the district teachers, under Kumakai, some incident happened last 2 days. చూసే చూడలేరు చాలా మంది. That is worst thing. So don't bring politics of teachers into the students' life. First of all, there should not be politics of teachers in the school. But teachers ప్రయోజనం కోసం పిల్లలు దయచేసి వాడదు.
వాళ్ళ సేఫ్టీ, వాళ్ళ వెల్బీయింగ్, వాళ్ళు ఇక్కడ ఉన్నారంటే వాళ్ళ కోసం మనం పనిచేయాలి. మీరు ఏదైనా చేసుకోండి, ఐ డోంట్ కేర్ అవుట్ సైడ్ స్కూల్ ప్రొఫెసర్స్, బట్ డోంట్ డిస్టర్బ్ ద స్కూల్ అండ్ స్కూల్ ఎన్విరాన్మెంట్, హెల్త్ ఆఫ్ ద స్టూడెంట్స్. పిల్లల్ని మోటివేట్ చేసి వాళ్ళని దయచేసి చేయండి. I have various incidents, various inquiry reports I have in the last 2-3 months in the district. దయచేసి అలాంటి మానుకోండి. అలాంటి కనుక ఏమైనా అయితే మాత్రం డెఫినెట్లీ సస్పెన్షన్ కంటే రిమూవల్. Don't involve in such type of things. We're using students as a play card or some artificial entity లాగా వాళ్ళు వాడదు. సో దయచేసి వాళ్ళని హెల్తీ ఈటింగ్, న్యూట్రిషన్ అవేర్నెస్ ప్లాన్ చేయండి, హైజీన్ ప్లాన్ చేయండి, సెల్ఫ్ కేర్ ప్లాన్ చేయండి, డ్రగ్స్ అవేర్నెస్, ఎస్పెషల్లీ గర్ల్స్ అండ్ ఎంపవర్మెంట్ క్లబ్స్ ఉన్నాయి, వాటిని యాక్టివేట్ చేయండి. ఎకో క్లబ్స్ యాక్టివేట్ చేయండి, యోగా క్లబ్స్ యాక్టివేట్ చేయండి, స్పోర్ట్స్ క్లబ్ యాక్టివేట్ చేయండి, ఫస్ట్ ఎయిడ్ నేర్పించండి, ఫస్ట్ ఎయిడ్ సేఫ్టీ నేర్పించండి, మెమరీ రిలాక్సేషన్ టెక్నిక్స్ నేర్పించండి, మెమరీ టెక్నిక్స్ నేర్పించండి. వాళ్ళు ఎలా నేర్చుకోవచ్చు, ఎలా చదివింది ఎలా ఫాస్ట్ గుర్తుంచుకోవచ్చు, కాన్సన్ట్రేషన్ టెక్నిక్స్ నేర్పించండి, యోగా అండ్ మెడిటేషన్. ఆల్ దిస్ కమ్ అండర్ ఫిజికల్ అండ్ వెల్-బీయింగ్ స్కిల్స్. I want every student in the district have this physical and well-being skills ఉండాలి. ఏదో యాక్టివిటీ ప్లాన్ చేయాల్సింది, ప్రతి వారం ఏదో యాక్టివిటీ ప్లాన్ చేయాలి. ప్లీజ్ టేక్ ఇట్ as a challenge. బేసిక్ ఫస్ట్ ఎయిడ్, వాళ్ళు జ్వరం వస్తే ఏం వేసుకోవాలి అది కూడా చెప్పచ్చు కదా. దెబ్బ తగిలితే ఏం చేయొచ్చు, అట్లీస్ట్ వాడికి దెబ్బ తగ్గలేదు వేరే వాడికి దెబ్బ తగిలిన ఏం చెప్పగలదు కదా. ప్లీజ్ అచీవ్ ఆల్ దిస్ 4-5 aspects covered very properly. Next 7th is creative and innovative skills. So this is important. We have clubs, eco clubs, any clubs and any private school well there. ఈ క్రియేటివ్ అండ్ ఇన్నోవేటివ్ స్కిల్స్ అని పెట్టి మినిమం 20,000 రూపాయలు తీసుకుంటారు వాళ్ళు. మినిమం ఇంకా హైదరాబాద్ వెళ్తే 50,000 రూపాయలు తీసుకుంటారు. ప్లీజ్ ఎన్ష్యూర్ గవర్నమెంట్ స్కూల్స్ లో మీరు దిర్ విల్ బి ఇంట్రెస్టెడ్ పేరెంట్స్, ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ 100 రూపాయలు ఇచ్చినా కూడా ఒక 1 hour ఆఫ్టర్ ద క్లాసెస్ 4 o'clock or 5 o'clock హ్యావ్ సమ్ డిఫరెంట్ ట్రైనర్ ఎవరైనా పెట్టి ఒక పాటలు నేర్పించడము, మ్యూజిక్ ఏమైనా నేర్పించాలన్నారు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్పించవచ్చు, డ్రామా స్కిల్స్ నేర్పించవచ్చు, డాన్స్ నేర్పించవచ్చు, హాబీస్ నేర్పించవచ్చు. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ క్రియేటివ్ స్కిల్స్ కమ్ అవుట్. స్టోరీ టెల్లింగ్, ఇమాజినేషన్, మీడియా రిలేటెడ్, మీడియా కంటెంట్ జనరేషన్. దిస్ నౌ ద ఎవ్రీథింగ్ ఇస్ జర్నలిజం, డిజిటల్ జర్నలిజం. ఆల్రెడీ మీడియా స్టూడెంట్స్ జర్నలిస్ట్ లాగా ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ తయారు చేయొచ్చు. సో దట్ దే లెర్న్ హౌ టు ప్రెజెంట్ ద ప్రాబ్లమ్, హౌ టు అడ్రస్ ద సోషల్ ఇష్యూ. సో ఇమాజినేషన్, హౌ దే కెన్ ఇమాజిన్ ఏ ప్రాబ్లమ్, ఐడియాని ఎలా డెవలప్ చేసుకోవాలి, అవన్నీ కూడా వస్తాయి. సో దయచేసి వీటి మీద మీరు ప్రతి స్కూల్ కంపల్సరీ చేయాలి. సమ్మర్ క్యాంప్ దే హావ్ డన్ వెరీ వెల్ ఇన్ ద డిస్ట్రిక్ట్. అవి వాటిని మీరు సమ్మర్కి పరిమితం కాకుండా రోజు ఒక క్లబ్స్ ఫామ్ చేయండి. సో నాకు ట్రైనింగ్ అకాడమీలో యూపీఎస్సీ లవాసన అకాడమీలో సివిల్ సర్వెంట్స్కి క్లాసెస్ మొత్తం అయిపోయాక 3:30 నుంచి 4:15 45 minutes. There are 3 clubs. You can choose any club. They have to be compulsory present. We ourselves were that club. Okay, 45 minutes తర్వాత మళ్ళీ you go on to your own interested clubs. But ఆ 45 minutes you should do compulsory that club activity. Painting, interest in painting another. So painting person ఎవరు వచ్చి teaching some basics. I have tried cooking. I don't know cooking. I don't know Vikesh garu em cheyali. Musical instruments. So we don't know anything, but we can explore the students to learn something new. The karate, martial arts, even Zumba dances, aerobics. There are a lot of YouTube material content, social media content. Avani kuda you can give at least half an hour, 40 minutes time. Please focus on these skills. Last is 8th point is technology 21st century skills. Ivi konni schools lo baga chestunaru inka. Now that government has formed FLM, AIDS labs. So దయచేసి వాటిని యూజ్ చేసుకుంటూ you can focus on more number of
Digital skills, read it. Coding, basic computer skills level. For the definition of a computer parts ఏంటి, స్ట్రక్చర్ ఏంటి, అవన్నీ కూడా చెప్పాలి. హార్డ్లీ 7th or 8th స్టూడెంట్స్కి తెలుసు. 4th and 5th స్టూడెంట్స్కి, 6th స్టూడెంట్స్ కూడా మీరు నేర్పించవచ్చు. Now the entire world is going to AI. What is AI? అసలు ఏం వాడాలి, ఎందుకు వాడాలి, చాట్ జీపీటీ ఏంటి, డిఫరెంట్ యాప్స్ ఏంటి, అవన్నీ కూడా నేర్పించవచ్చు. డిజిటల్ లిటరసీ. సో ఎలా మీరు ఫాస్ట్ వేగా సోషల్ మీడియా కంటెంట్, యూట్యూబ్ కంటెంట్ యూస్ చేసుకుంటూ మీరు ఫాస్ట్గా నేర్చుకోగలరు. కోడింగ్ అండ్ కాంపిటీషన్ స్కిల్స్, జావా, సి లాంగ్వేజ్, C++ ఉంటాయి, కొన్ని టూల్స్ ఉంటాయి, పైథాన్ ఉంటుంది, వెరీ బేసిక్. ఆండ్రాయిడ్ యాప్ డెవలప్ చేయడం అన్ని ఫ్రీగా ఉన్నాయి, ఓపెన్ సోర్స్ ఉన్నాయి. దేర్ ఆర్ సమ్ కోర్సెరా అని ఫ్రీగా ఉంటాయి, కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్రీ లాన్సర్, ఓపెన్ సోర్స్ స్కిల్స్, అవి దయచేసి నేర్పించండి. రోబోటిక్స్ అవేర్నెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ లిటరసీ, సైబర్ సెక్యూరిటీ, ICT స్కిల్స్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ స్కిల్స్. ఈ టాపిక్స్ మాత్రం కంపల్సరీగా నేర్పించాలి. సో ఈ 7-8 టాపిక్స్ నేను కలిపితే దిక్సూచి ప్రోగ్రామ్. ఈ 8 టాపిక్స్ని మీరు కనుక మీ స్కూల్లో పిల్లల్లో ఈ 8 స్కిల్స్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కనుక మీరు స్టార్ట్ చేసి మీ అకాడమిక్ ఎబిలిటీస్తో పాటు ఈ 8 స్కిల్స్లో అట్లీస్ట్ ఒక 3-4 స్కిల్స్ వచ్చినా సరిపోతుంది. Unless the teacher doesn't think, unless the principal doesn't think, this will not work. Unless the complex HM doesn't think of these 8 aspects. నేను ఏ విధంగా మా పిల్లలకు చెప్పాలి, ఏ విధంగా 8 స్కిల్స్ నేను నేర్పించవచ్చు అని మీరు కనుక ఆలోచించబోతే ఎవరు చేయలేరు. So this is for students' holistic development, comprehensive development of the student. This includes everything. మీరు రెగ్యులర్గా చెప్పే పాఠాలతో పాటు, లెర్నింగ్తో పాటు అతనికి అన్ని విధాలుగా కూడా ఈ 8 స్కిల్స్ ఉపయోగపడుతుంది. హెల్త్ కూడా యాడ్ చేయడం జరిగింది, శానిటేషన్, స్కూల్ అవేర్నెస్ అన్నీ కూడా ఉన్నాయి. So this is just a direction from the district administration. We will be giving 2-3 pages ఒక్కొక్క దాని మీద ఇస్తాం బేసిక్ రిసోర్సెస్. That is just a draft pointer for you. But మీరు చేస్తే అది endless, that you can explore yourself. మీరు ఆలోచించండి, మీటింగ్ పెట్టండి, టీచర్స్ మీటింగ్ పెట్టుకోండి. డే ఆఫ్టర్ టుమారో యూ హ్యావ్ డిస్కస్, మేక్ సమ్ యాక్షన్ ప్లాన్. ఈ మంత్లో నుంచి వచ్చే 3 monthsలో ఏమేమి నేర్పించవచ్చు, స్పోకెన్ ఇంగ్లీష్ అయితే ఏమేమి నేర్పించవచ్చు, ఈ ఫిజికల్ ఫిట్నెస్ అయితే ఏమేమి నేర్పించవచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఏమేమి నేర్పించవచ్చు, ICT ఏమేమి నేర్పించవచ్చు, అలా ఏ క్లాస్కి ఏమేమి నేర్పించవచ్చు. ఒక యాక్షన్ ప్లాన్ కనుక మీరు తయారు చేసుకుంటే దిస్ విల్ సాల్వ్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఆన్ పేపర్. ఓన్లీ యాక్షన్ ప్లాన్ మ్యాటర్స్. మీరు చెప్పింది బాగుంది విని అక్కడ వెళ్ళి ఒక మీటింగ్ పెట్టేసి ఓకే చేయండి అని పిల్లలు టీచర్స్ చెప్తే అవ్వదు. Unless you make a discussion, make one plan. మీ లెసన్ ప్లాన్ అనేది తయారు చేస్తారు. ఫస్ట్ 5 minutes ఏం చెప్పాలి, నెక్స్ట్ 10 minutes ఏం చేయాలి, లాస్ట్ ఏం చెప్పాలి, ఎగ్జామ్ ఎప్పుడు పెట్టాలి, రివిజన్ ఎప్పుడు చేయాలి. సేమ్ వే అన్ని టాపిక్స్ కూడా మీరు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటే డెవలప్ చేయండి. సో సమ్ టీచర్స్ విల్ బి ఆబ్సెంట్ ఆన్ సమ్ డేస్. ఆ ఆబ్సెంట్ అయిన టీచర్ పీరియడ్ ఖాళీ ఉంటుంది. ఆ పీరియడ్లో ఏం చెప్పచ్చు? These 8 aspects can help you. Some teacher will be absent, some emergency, some contingency requirement basis మీద. సో అలాంటి రోజు ఇవన్నీ ప్లాన్ చేయండి. సమ్ 4 o'clock స్పోర్ట్స్ పీరియడ్ ఒక రోజు ఇంగ్లీష్, సండే కంపల్సరీ పెట్టుకోవాలి. ఒక 1 hour పిల్లలు చెప్పాలండి. పేరెంట్స్ విల్ బి వెరీ హ్యాపీ. నేను చెప్తాను, పేరెంట్స్ విల్ బి డబుల్ హ్యాపీ ఇఫ్ యూ ఇనిషియేట్ దిస్. మా పిల్లల స్కూల్లో ప్రైవేట్ స్కూల్కి ఈక్వలెంట్గా గవర్నమెంట్ స్కూల్స్ ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ డెవలప్ చేయడం కాకుండా మన గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ప్రైవేట్ స్కూల్కి డీటుగా అన్ని అంశాలు మనం కవర్ చేస్తామని చెప్పడానికి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. దిస్ ఈస్ ద టీచర్స్ గైడింగ్ ద ఇనిషియేటివ్ ఫోర్ ఫ్రంట్ అండ్ దే విల్ బి లీడింగ్ ద ఇనిషియేటివ్.
సో వాళ్ళ భుజాల మీద డిపెండ్ అయింది. మీరు ఒక మండల లెవెల్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోండి, ఫిజికల్ ఫిట్నెస్ గ్రూప్ క్రియేట్ చేసుకోండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ గ్రూప్ క్రియేట్ చేసుకోండి, ఇలా డిఫరెంట్ దిక్సూచి గ్రూప్ మళ్ళీ గ్రూప్ క్రియేట్ చేసుకోండి. వేరే టీచర్ ఏం చేస్తున్నారు, వేరే కాంప్లెక్స్ ఏం చేస్తున్నారు, ఆ ఇనిషియేటివ్స్ ఆ గ్రూప్ లో షేర్ చేయండి. వేరే హెడ్ మాస్టర్స్ అది కాపీ చేసినా రెప్లికేట్ చేస్తారు. అలా వేరే బెస్ట్ టీచర్స్ ఉన్నారు మీ స్కూల్స్ లో, ఆ బెస్ట్ కాంప్లెక్స్ లో, మండల్లో, వాళ్ళ నుంచి గైడెన్స్ షేర్ చేసుకొని చేయండి. ఒక్కరు స్టార్ట్ చేస్తే దాన్ని మీతో ఫాలో అవ్వచ్చు. సో ఐ గివెన్ ఛాలెంజ్ టు ద ఇంగ్లీష్ ఎంత వాళ్ళకి డిసెంబర్ 2 వరకు 3 months ప్రోగ్రామ్ అట్లీస్ట్ కొద్దిగా ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ చేయాలి జిల్లాలో. సో దట్ ఈస్ ద ఛాలెంజ్. సో దీని మీద ఒక గూగుల్ ఫామ్ కూడా ఇస్తాం. సో దట్ యూ విల్ బి at the end of the month before the complex meeting you will be sharing to us. So what are initiatives you have taken in all these aspects? ఏమైనా స్టోరీస్ ఉన్నా ఏమన్నా కానీ మాకు దయచేసి గూగుల్ ఫామ్ లో షేర్ చేయండి. సేమ్ విల్ బి థాట్ ఆర్ సేమ్ విల్ బి మిగతా వాళ్ళకు నేర్పించడం జరుగుతుంది. మీరు ఇచ్చిన ప్రాక్టీస్ వేరే వాళ్ళకు కూడా షేర్ చేయడం జరుగుతుంది. సో ఎంతమంది చేస్తారండి? సో ఈ దిక్సూచి ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరికి తెలియాలా, పిల్లలకి తెలియాలా, అసలు ప్రోగ్రామ్ ఏంటి, ఏమేమి నేర్పిస్తారు, పేరెంట్స్ అందరికి తెలియాలి, ఫస్ట్ మీ స్టాఫ్ మొత్తం తెలియాలి. సో జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియాలి. మ్యాథ్స్ కి వీ కుడ్ డూ, ఎవ్రీ స్టూడెంట్ నోస్ మ్యాథ్స్, బట్ ఎవ్రీ స్టూడెంట్ నో దిక్సూచి. దిస్ ఇస్ నాట్ 1 year ప్రోగ్రామ్. అగైన్ అంటే చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ ఇయర్ రిటైర్ అవ్వచ్చు, కొత్త వాళ్ళు రావచ్చు, ఆ ప్రమోషన్ వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. Or you will be there till promotion also, or till your retirement also. So, as long as you are here, please implement this. You should be here, you should implement this. నేను వెళ్ళిపోతున్నాను, నాకు సంబంధం లేదు, అవన్నీ వదిలేయండి. పిల్లల కోసం ఆలోచించండి, మీకు కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఒక డైరీ మెయింటైన్ చేయాలి ఫర్ ఎవ్రీ స్టూడెంట్. చాలా దేవుడిపోలలో ఐ హావ్ సీన్ సమ్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్లో డైరీ ఏదైనా అదే సేమ్ డైరీ ఫాలో అవుతున్నారు. సైన్స్, సోషల్, తెలుగు, హిందీ 50 రూపాయలు ఉంటుంది, 40 రూపాయలు, 40 రూపీస్. అందులో ఇంకోటి దిక్సూచి అని ఒక చిన్న బ్లాక్ పెట్టుకొని దానిలో అసైన్మెంట్ ఇవ్వండి పిల్లలకి, దాన్ని యాడ్ చేయండి. లెట్ us స్టూడెంట్ డు సమ్ అసైన్మెంట్. యూ కెన్ ఈజీలీ టెల్ ఒక చిన్న సింపుల్ అసైన్మెంట్. సీన్ ఇన్ సమ్ జపాన్ స్కూల్స్ దే గివెన్ అసైన్మెంట్ టు ద స్టూడెంట్స్. Go to a farm, get an egg, make a food preparation and present it in front of school. పిల్లలకి అసైన్మెంట్ అది. పిల్లవాడే పేరెంట్తో మాట్లాడి కోడిగుడు కొనుక్కొని వచ్చాడు, ఇంటికి తీసుకొచ్చాడు, కోడిగుడు వాడే మొదలుకొట్టాడు, కుక్కర్ వాళ్ళ మత సహాయం చేసి వేసిండు, అప్పటికప్పుడు వంట చేసిండు, అది తీసుకొచ్చి స్కూల్లో పిల్లలు నేను ఇది ప్రెజెంట్ చేశాను, ఎలా చేశాను ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. దిస్ ఇస్ నథింగ్. ఏం కుకింగ్ ఏం నేర్పిమని అనట్లేదు, మళ్ళీ కుకింగ్ నేర్పించడానికి స్కిల్స్ పెట్టాలనుకుంటారు. దట్ ఈస్ నాట్ ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ ఈస్ వాట్ ఈస్ ద ప్రాసెస్, ప్లానింగ్, హౌ యూర్ ఆర్గనైజ్డ్, హౌ యూర్ ఎక్స్ప్లెయిన్డ్, హౌ యూర్ ఇమాజిన్డ్, హౌ యూర్ ప్రెజెంటెడ్. అలాంటి చిన్న చిన్న అసైన్మెంట్స్ ఇవ్వాలి. చాలా ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక లెటర్ పోస్ట్ కార్డులో వేసి ఆ లెటర్లో మీ స్కూల్ అడ్రస్, ప్రిన్సిపల్కి మంచిగా ఒక దివాళీ విషెస్ చెప్పమని ఒక లెటర్ అసైన్మెంట్ ఇవ్వండి. మంచిగా లెటర్ రాస్తాడు, మంచి ప్రెజెంట్ చేస్తాడు, గ్రీటింగ్ కార్డు వస్తాడు, అడ్రస్ రాస్తాడు, ప్రిన్సిపల్కి రాస్తాడు, ఆ పోస్ట్ కార్డు వేస్తాడు, ఆ లెటర్ నీకే వస్తుంది. విల్ బి హ్యాపీ, ఈజ్ విషింగ్ యూ. స్మాల్ స్కిల్స్. బ్యాంక్కి వెళ్ళి బ్యాలెన్స్ చెక్ చేసుకొని రావాలి వాళ్ళ ఫాదర్ని, లెట్ హిమ్ గో. ఒక పొలం దగ్గరికి వెళ్ళి ఆ రైతుతో మాట్లాడి ఎంత వరి వేసాడు, ఎంత ఆదాయం వస్తుంది, ఒక డేటా పేపర్ తీసుకొని ప్రెజెంట్ చేయండి. ఏం చేస్తున్నాడు రైతు, దాని వాళ్ళ ఇంట్లో అగ్రికల్చర్ ఫార్మర్ అయితే ఏం చేస్తున్నారు. సబ్జెక్ట్లో ఉన్నాయి సార్ ప్రాజెక్ట్, అది మీరు సబ్జెక్ట్లో ఉన్నాయంటారు, సబ్జెక్ట్కే పరిమితం అవుతారు. అందుకే అంటారు దిస్ షుడ్ నాట్ బి లైక్ సబ్జెక్ట్, ఇట్ షుడ్ బి లైక్ మోర్ ఆఫ్ ఎక్స్పోజర్ ఫర్ గవర్నమెంట్ స్టూడెంట్స్. ప్రైవేట్ లో చేస్తున్నారు చాలా చోట్ల, బట్ ఐ డోంట్ వాంట్ ప్రైవేట్ ఇట్స్ గుడ్ దే ఆర్ డూయింగ్, బట్ గవర్నమెంట్ స్కూల్స్ లో చేయాలి.
ఫైనాన్షియల్ లిటరసీ, పిగ్గీ బ్యాంక్ పెట్టుకుంటారు, డబ్బులు తెచ్చుకుని దాచి పెట్టుకుంటుంటారు, రోజుకు 5 రూపాయలు వేసుకుంటారు. ఇప్పుడు రిలేటివ్ వస్తాడు ఇంటికి వచ్చినప్పుడు 100 రూపాయలు జేబులో పెట్టేస్తాడు. వాడు ఏం చేస్తారు? 100 రూపాయలు జేబులో పెట్టుకున్న డబ్బులు తీసుకురండి షాప్కి వెళ్తుంది. అది కాదు, పిగ్గీ బ్యాంక్లో పెట్టుకోవాలి. నీకు ఎప్పుడు ఉపయోగపడుతుంది, అవసరం ఉన్నప్పుడు తీసుకోవాలి. ఆ పిగ్గీ బ్యాంక్ మేనేజ్ చేయడం అలా చిన్న నేర్పించాలి. సో యూ స్టార్ట్ డెవలపింగ్ ఇన్ ఏ మంత్ ఆర్ సో. మీరు ఇచ్చిన ఇన్పుట్స్ పెట్టి మేము ఇచ్చే సోర్సెస్ అలాగా మేము ఇస్తాం 2-3 days వాట్ ఎవర్ వీ కుడ్ డూ అవర్ సోర్సెస్. మీకు ఇచ్చే గూగుల్ ఫామ్లో మీరు ఏమేమి ప్రొటెక్ట్ చేశారు మీరు మనకు ప్రెజెంట్ చేస్తే వాటన్నింటినీ కంపేర్ చేసుకుంటే జిల్లాకి ఒక దిక్సూచి మోడల్ బుక్ కూడా లాంచ్ చేస్తాం. దట్ విల్ బి ఫర్ ఎవ్రీ వన్. సో అట్లీస్ట్ దిస్ ఇస్ September, November 14 Children's Day. So November 14th we will be launching some Diksuchi Children's Holistic Development book. So it's a competition with all of you. So whichever mandal does the best presentations, we'll have competitions for all the mandals. So our MEO and our corresponding teachers under Guda will be appreciating them on November 14th Children's Day. So this is the problem. You need anything you want to add? Anyone? Good evening, sir. అంటే మాట్లాడకపోతే we miss the opportunity to convey our sincere gratitude. విజయవస్తు 2.0 తర్వాత ఆంధ్రప్రదేశ్ వచ్చిన దానికంటే ఎక్కువ రావాలని ఒకటి మాట్లాడతారేమో అనేటువంటి అందరూ అనుకున్నారు. కానీ హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్ను ఇంట్రడ్యూస్ చేయడానికి వర్కౌట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ ఫ్రమ్ అవర్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్. ఎందుకంటే ఈరోజు ఒక టీచర్ యొక్క రోల్ ఎక్స్పాండ్ అయిపోతుంది. ఆ ఎక్స్పాన్షన్ లోపల ఎవరో చెప్పడానికంటే ముందే మనందరం ఇందులో పాల్గొనడం అనేటువంటిది ఎక్సలెంట్ థాట్ సార్. We do our best, sir. One thing you have added that we have to be more than private school. Already we are witnessing the progress, sir. I would like to mention you that the Dr. Farapata School now in a government institution studying 10th class intermediate, sir. The 10th class Dr. of a private school now studying in government education in Telangana district, sir. So these are the excellent progress in terms of education of all round development of the students under your guidance and all the team whoever involved in establishment of this concept. We go our heads, sir. Thank you. గుడ్ ఈవినింగ్ సార్. యాక్చువల్గా మీరు చెప్పిన చాలా విషయాల్లో డిఫరెంట్ స్కూల్స్లో కొన్ని ప్రాక్టీస్లో ఉంటాయి సార్. అంటే అక్కడొకటి ఇక్కడ. సో వీటన్ని కంపైల్ చేసి ఎక్కువ విషయాలను స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి సార్. మేము వీడియో అవైలబుల్ చేస్తాం. థ్యాంక్ యూ. This month you put chess till September end. You have 10 days, 1.5 month other chess, pillar chess and నేర్పించండి. Because top 10 grand masters in the world చూసుకుంటే నాలుగు 3-4 ఇండియాలో అందరూ తమిళనాడు సో తెలంగాణ నుంచి అర్జున్ ఎస్ఐ ఫ్రమ్ వరంగల్. only 1% is there from Warangal. Is in top floor of 4. So why not from Jharkhand? So because they take inspiration from Arjun Sai. So that is why we want. So we are starting with Anuda Vishnu. So that is one aspect. So if you don't have any other thing, we go to the last and important topic. Next agenda.